ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నామములో మీ అందరికీ కూడా నేను శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి జీవవాక్య ధ్యానాలు ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో ప్రవేశించే కృపను అనుగ్రహించినందుకు నేను దేవాది దేవునికి వేలాది వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయటం, ఇతరులకు పరిచయం చేయటం గత 4 సంవత్సరాల్లో చేశారు. కొత్త వారిని తీసుకొచ్చారు. మనమందరం దేవుని వాక్యం వింటూ ఎదగలిగే ధన్యత దేవుడిని అనుగ్రహించినందుకు దేవునికి మిమ్మల్ని కూడా నేను మనసారా అభినందిస్తూ మరొకసారి మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి మరలా 5వ సంవత్సరంలో ఈ మొదటి మంగళవారం, 5వ సంవత్సరంలో మొదటి మంగళవారం నాడు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానంగా తీసుకుందాం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసునామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప చేత ఈరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం. ఏవి దైవ అంగీకారం, ఏవి దైవ అంగీకారం అనే చిన్న క్యాప్షన్ పెట్టుకుని వాక్యాన్ని ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఒక భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, అలవాటుగా మనం చేసేటువంటి ప్రార్థన అది కుట్ర కుతంత్రాలతో సమానం అన్నాడు ఆయన. ఆ మాట చాలా కఠినంగా అనిపించింది కదండి, కఠోరంగా అనిపించింది. అలవాటుగా చేసేటువంటి ప్రార్థన కుట్ర కుతంత్రాలతో సమానం అన్నాడు ఆయన. అంటే మనం అలవాటుగా ప్రార్థన చేయొద్దు అనమాట అండి. అలవాటుగా చిన్న మాట చెప్తాను. ఒక్కొక్కసారి కొన్ని ఫంక్షన్స్కి మనం వెళతాం, ఒక్కొక్కసారి కొన్ని పార్టీలకి మనం హాజరవుతూ ఉంటాం. అలాగే సరదాగా గడిపేటువంటి సమయాలు కొన్ని, ఇంకా ఇతర సందర్భాల్లో చాలా సంభాషణలు జరుగుతూ ఉంటాయి. మనకి, మన మిత్రులకి, మన బంధువులకి, ఇరుగు పొరుగు తెలిసిన ఇలాగ సంభాషణలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా, ఈ మాటలన్నీ కూడా దైవ అంగీకారాలా? ఓ ప్రశ్న వేసుకుందాం. దైవ అంగీకారాలా? ఇది కాకుండా ఇక నిందలు, తిట్లతో కూడినటువంటి సంభాషణలు, మాటలు చాలా ఉంటాయండి. అవన్నీ కూడా దేవునికి ప్రియమైనవిగా ఉంటాయా? ఇది రెండో విషయం. కనుక ఇవన్నీ కూడా మన విశ్వాసానికి ఒక ప్రమాణంగా తీసుకోవచ్చా? లేకపోతే మన విశ్వాసానికి ఇవన్నీ కూడా ఒక గుర్తులుగా ఉంటాయా? ఆలోచించాలి. మనం ఆలోచించాలి. ఒకవేళ ఇలాంటి దిగజారుడు మాటలు, దిగజారుడు ఆలోచనలు గనక వస్తే అది మన పతనానికి ఒకవేళ దారి తీస్తుందంటారా? లేకపోతే మన పతనానికి అది ఒకవేళ ఏమైనా? ఎందుకంటే కొన్నిసార్లు మన మాటలు చాలా చీప్గా ఉంటాయి, చాలా చీప్గా, కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి. కనుక ఇవన్నీ మనల్ని ఎక్కడ తీసుకువెళ్తున్నాయి? ఆలోచించడం మంచిదని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా కొంచెం ముందుకు వెళితే రాజకీయ నాయకులకి మాటలు మనం టీవీలో, రేడియోలో వింటూ ఉంటామండి, వారికి మాటలు. అలాగే కొంతమంది టీవీ యాంకర్స్ ఉంటారు, లేకపోతే టీవీ యాక్టర్స్ ఉంటారు. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, డైలాగులు కొన్ని మనం విని కొన్నింటిని మనం సొంతం చేసేసుకుంటాం. కొన్నింటిని మనం ఎవరో ఒక రచయిత రచిస్తాడు ఆ మాటలు ఆ సందర్భాన్ని బట్టి, కానీ మనం విని ఆ మాటలు మన సొంతం చేసుకుంటాం. అయితే ఆ మాటలు ఎంతవరకు దేవుని బిడ్డగా, దేవుని యొక్క విశ్వాసిగా సబబు, సమంజసం అనేది కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే రాళ్ళు కర్రలు ఎముకల్ని విరగొట్టచ్చు, రాళ్ళు కర్రలు ఎముకల్ని విరగొట్టచ్చు. కానీ కొన్నిసార్లు మన మాటలు హృదయాన్ని ఛిద్రం చేసేస్తుంది. ముక్కలు ముక్కలుగా, బద్దలుగా మాటలు ఏమంటే కించపరుస్తూ, జీవితాలను నాశనం చేస్తూ, ఇంకా ఎంతో కీడు చేసేటువంటి మాటలు
మన నోట్లోంచి వస్తూ ఉంటాయి. కనుక మన మాటలు ఎలా ఉండాలి? ఇంకొక మెట్టు ముందుకు వెళితే మన మాటలు జీవితాన్ని కట్టేవిగా ఉండాలి, ప్రోత్సహించేవిగా ఉండాలి, ఇతరులకు మేలు చేసేవిగా, ఆదరణ కలిగించేవిగా, ఓదార్పునిచ్చేవిగా మన మాటలు ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రభు మన నుండి అది కోరుతున్నాడు. అలా ఉన్నప్పుడు ఈ మాట ధైర్యంగా చెప్పగలం. ఏమని? యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగును గాక అనే మాట ధీమాగా ధైర్యంగా మనం చెప్పగలుగుతాం. కనుక జర్మన్ థియోలోజియన్ ఒక ఆయన ఉన్నారు, మనందరం అప్పుడప్పుడు ఆయన పేరు వింటూ ఉంటాం, డిట్రిచ్ బోన్హాఫర్ గారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, చెడు మాటలు పలకకుండా ఉండుట ద్వారా చెడు ఆలోచనలతో యుద్ధం చేయొచ్చు అన్నాడు ఆయన. అంటే ముందు ఆలోచన వస్తుంది, తర్వాత మాట బయటకు వస్తుంది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, చెడు మాటలు పలకకుండా ఉండుట ద్వారా చెడు ఆలోచనలతో యుద్ధం చేయొచ్చు అని అన్నారు. యాకోబు గారు చక్కగా 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నారంటే, నాలుక అగ్ని వంటిది అని అన్నారు. మాట నాలుక ద్వారా కదని బయటకు వస్తుంది. అంచేత ఆయన ఏమన్నాడంటే, నాలుక అగ్ని వంటిది అని అన్నారు. కనుక క్రైస్తవులు, దేవుని బిడ్డలు, విశ్వాసులు ఎప్పుడు కూడా నిజం పలకాలి. కానీ కొన్నిసార్లు కొన్ని నిజాలు మన హృదయంలోనే ఉండిపోతాయి. కొన్నిసార్లు మనం చాలా ఆనెస్ట్గా ఉంటాం, అది కరెక్టే. కానీ కొన్ని నిజాలు మనం పలకకపోవటం వల్ల ఈ ఆనెస్ట్ అనేది చాలా క్రూరంగా ఉంటుందేమో, ఇతరులకి అదే నష్టం కలిగించేదిగా ఉంటుందేమో. మనం కొంచెం ఆలోచన చేయటం మంచిదని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మన గురించి ఎవరో సాక్ష్యం ఇవ్వక్కర్లేదు, మన మాటలే మన జీవితాన్ని, సాక్ష్యాన్ని బయలుపరుస్తున్నాయి. ఎందుకంటే మనం నివసించేటువంటి పరిసరాలు, సమాజాన్ని బట్టి ఆత్మగౌరవం లేని మాటలు కొన్ని మన నోట్లోంచి వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఆ మాటలన్నీ కూడా దేవుణ్ణి ఒకవేళ కష్టపెడుతున్నాయేమో, మన మాటలు దేవుణ్ణి బాధ పెడుతున్నాయేమో. ఇక్కడ ఒక విషయం చెప్తాను. రీసెర్చ్ చేసేవారు, రీసెర్చ్ స్కాలర్స్ ఒక టాపిక్ తీసుకుంటారు, దాని మీద అలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఒక రీసెర్చ్ స్కాలర్ మన మాటల్ని ఒక సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాల మాటల్ని ఆయన రికార్డ్ చేస్తూ వచ్చాడు అనుకోండి, ఆయన రీసెర్చ్ చేయడానికి 1 లేక 2 సంవత్సరాలు ఆ మాటల్ని ఆయన అయితే ఆ మాటలలో దేవుణ్ణి సంతోషపరిచేటువంటి శాతం ఎంత, లేక మన జీవితంలో అసలు దేవుడు ఉన్నాడా అనే విషయాన్ని వాళ్ళు ఏమైనా గుర్తించగలుగుతారా? బాగా ఆలోచించండి నేను చెప్పినటువంటి మాటలు. కనుక దయ, కనికరంతో కూడినటువంటి నా స్వరం ఏ స్థాయిలో ఉంది? నిమ్మన స్థాయిలో ఉందా, ఉచ్చ స్థాయిలో ఉందా? దయ, కనికరం అనే దాని విషయంలో. కనుక దేవుని గురించి మనం మాట్లాడాలి, సంభాషించాలి. కానీ కొన్నిసార్లు మనం నోరు కట్టేసుకుంటాం, కుట్టేసుకున్నట్టుగా మన ప్రవర్తన ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి ఒక క్రొత్త లాంగ్వేజ్ మనం నేర్చుకుంటున్నాం అనుకోండి, క్రొత్త భాష నేర్చుకుంటున్నప్పుడు కొంచెం తడబాటు ఉంటుంది. మన భాష తెలుసు, ఆ క్రొత్త లాంగ్వేజ్లో మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు ఆ మాటకి ఏ మాట వాడాలి లేకపోతే అనే అక్కడ చిన్న తడబాటు, అలాంటి తడబాటు ఏమైనా ఉందా మన జీవితాల్లో? ఇది కూడా కొంచెం మనం ఆలోచన చేస్తే మంచిది. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తామంటే, దేవుడు మనకు మేలు చేస్తూ ఉంటాడు. ఆయన మేలు చేసినప్పుడు ఆ మేలు చేసిన విషయాన్ని చెప్పడానికి పెద్ద గొంతుతోటి ఇతరుల యొక్క చెవులు పగిలిపోయేలాగా మాట్లాడటం ప్రయత్నం చేస్తాం. అది కూడా ఎంతవరకు సమంజసం అనేది కొంచెం మనం ఆలోచన చేయించాలి. కనుక వ్యర్థమైన, నిరుపయోగమైన మాటలతో దేవుని మనం బాధ పెడుతున్నామా, కించపరుస్తున్నామా, లేకపోతే అవమానపరుస్తున్నామా అనేది మనం ఆలోచన చేస్తే మంచిదని చెప్తున్నాను. మనకి ఒక నానుడు ఉంది కదండి, వర్క్స్ అంటే పనులు మాటల కంటే ఎక్కువగా మాట్లాడతాయి అనేటువంటి మాట. అంటే మాటల కంటే పనులు బిగరగా మాట్లాడతాయి అనేది మనకి ఒక నానుడి ఉంది. అయితే
దేవుని గురించి మనం మాట్లాడేటప్పుడు బహు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం మనం చేయాలి. డోరతీ డే అనేటువంటి ఒక భక్తురాలు, ఒక పెద్ద ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, నా జీవితంలో నేను ఏదైనా సాధించాను అంటే అది దేవునికి అవమానకరంగా, తోలనాడేలాగా, కించపరచకుండా ఉండేలాగా నేను నేర్చుకోవటం, అదే నా జీవితంలో నేను ఎక్కువగా సాధించింది అని ఆవిడ అన్నారు. కనుక ఒక మాట మనం మాట్లాడే ముందు ఒక 4 విషయాలు మనం గమనిస్తే మంచిదని సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, మాట్లాడే ముందు అసలు నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, మొదటి విషయం. రెండవది, అసలు నా బుర్రలో ఏముంది, అలాగే ఎందుకు ఉంది. మూడవది, నేను చూస్తున్న దానిని బట్టి నా రియాక్షన్ ఎలా ఉంటుంది. ఏవేవో చూస్తుంటాం కదా మనం, మన కళ్ళల్లో ఏదోటి పడుతూనే ఉంటుంది. అలా చూస్తున్నప్పుడు నా రియాక్షన్ ఎలా ఉంది, నా ప్రతిచర్య ఎలా ఉంది, నాలో నేనేం ఆలోచించుకుంటున్నాను, అసలు నాలో నేను నా దేవుని సంతోషపరిచే ప్రయత్నం నేను ఏదైనా చేస్తున్నానా. ఎందుకంటే నా దేవుని నేను ఎందుకు సంతోషపరచాలి? ఆయన నన్ను సృష్టించాడు గనక, ఆయన నా సృష్టికర్త కనుక. బిడ్డలు తల్లిదండ్రులని సంతోషపరిచే ప్రయత్నం చేస్తారు. అలాగే మన పనివారు, మన దగ్గర ఎవరైనా పనిచేస్తే మన పనివారు మనల్ని సంతోషపరిచే ప్రయత్నం చేస్తారు. ఆఫీసులో ఉండేటువంటి వారు వాళ్ళ బాస్ని సంతోషపరిచే ప్రయత్నం చేస్తారు, ప్రసన్నం చేసుకోవాలని. మరి మన సృష్టికర్తని మనం సంతోషపరిచే ప్రయత్నం మనం చేయాలి కదండి. కనుక థామస్ మెరిటన్ అనేటువంటి ఆయన ఒక మాట చెప్పారు, నామకార్థమైన చిన్న ప్రార్థన చేసి, విన్నారండి, నామకార్థమైన చిన్న ప్రార్థన చేసి దేవునికి విరుద్ధంగా ఆలోచించి జీవించి కూడని పని చేస్తే ఏంటి లాభం? ఆ ప్రార్థన యేసయ్య వింటారా అని ఆయన అడిగాడు. కనుక మన సొంత కోరికలు, ఆలోచనలు, లేకపోతే అవసరాలు, వీటన్నిటిని గురించి ఆలోచించడం అనేది ఒక జైలు లాంటిది అన్నాడు ఇంకొక భక్తుడు. అది దైవ సత్యాలను అంగీకరించదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములవునుగాక అనే మాట మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, ఈ మాట చాలా సందర్భాల్లో చెప్పుకుంటాం. కొన్నిసార్లు దేవుని వాక్యం చెప్పేటువంటి దైవజనులు కూడా ఈ మాట పలికి అదే ప్రార్థనగా చేసి దేవుని వాక్యాన్ని వారు ప్రారంభిస్తారు. మంచిదే, నేను కాదనట్లేదు. కొన్నిసార్లు నేను కూడా అదే చేస్తూ ఉంటాను. కానీ అందులో దేవుని యొక్క ప్రాధాన్యత, దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఎంత ఆలోచించాలి. మన జీవితంలో కూడా దేవునికి ఇచ్చేటువంటి స్థానం ఏమిటి అనేది మనం ఆలోచించాలి. అందుకనే పౌలు గారు ఏం చెప్పారంటే, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనం వరకు మనం చదువుకుంటే, ప్రకృతి సంబంధైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. ప్రకృతి అంటే ఈ లోకపరంగా జీవించేటువంటి వ్యక్తి దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. ఎందుకంటే మరి అందరూ ఇలా వెళుతున్నారు కదండి. అందరూ ఇలా వెళుతున్నప్పుడు ఆ దారిలో మనం వెళ్ళకపోతే ఎలాగండి, అందరూ నడిచే దారిలో మనం నడవకపోతే ఎలాగండి అని అనుకుని ఈ లోకపరంగా వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేసేటువంటి విశ్వాసుల గురించి, దేవుని బిడ్డల గురించి దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. ఎందుకంటే నేను ఎలా ఉంటే, లోకమంతా అలా వెళుతూ ఉంటే, నేను ఒక్కడిని ఇలా ఉంటే వాళ్ళు నన్ను ఒక వెర్రివాడిగా చూస్తారేమో, లేకపోతే నన్ను గేలి చేస్తారేమో, హేళన చేస్తారేమో, అంచేత నలుగురితో పాటు నేను కూడా ఒకడినే అని అనుకుని నేను అలా వెళ్ళాలి అని అనుకుంటాడు. అలా వెళ్ళాలనుకునేటువంటి వ్యక్తి దేవుని గురించినటువంటి ఆలోచనలు తన హృదయంలో నింపుకోలేడు. కనుక ఆయన యొక్క పనులు, ఆలోచనలు, మాటలు ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధంగా ఉండి దేవుని బాధ పెట్టేవిగా ఉంటవి. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. వీళ్ళు ఎలాగే అంటారులేండి, ఏదో చెప్తారులేండి బోధకులు, మరి అది చెప్పాలి కనుక వాళ్ళు అలా చెప్తారు. కానీ మనం అలా ఉంటే ఎలాగండి, లోకం అంతా ఎలా వెళుతుంది, మనం ఇలా వెళితే బాగోదు కదండి, నలుగురితోనూ మనం కలిసి అలా వెళ్ళాలి కదండి అని తేలికగా తీసుకుంటారు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి.
అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపబడును. ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఉంటారో వారు దేవుని విషయాలను వివేచింపగలుగుతారు, ఆలోచించగలుగుతారు, దేవుని విషయాలకు ప్రాధాన్యతనివ్వగలుగుతారు. లోక సంబంధంగా ఉండేటువంటి వ్యక్తి దేవుని యొక్క మాటలకు విలువ ఇవ్వలేడు. బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, ఆలయానికి వెళతాం, కానుకలు ఇస్తాం, దశంభాగాలు ఇస్తాం, ఇవన్నీ బాగానే జరుగుతాయి. కానీ విలువ ఇచ్చే సమయంలో, గౌరవాన్ని ఇచ్చే సమయంలో, ఆ వాక్యానికి విధేయత చూపే సమయంలో మాత్రం ప్రక్కకి తొలగిపోతూ ఉంటాం. ఆత్మానుభవం చేతనే అవి వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మానుభవం లేదు, లోకానుభవం ఉంది హృదయం నిండా, ఆత్మానుభవం లేదు కనుక దేవుని యొక్క మాటలను గురించి ఆలోచన చేయలేడు, ఆ మాటలలో ఉండే అంతరార్థాన్ని గ్రహించలేడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా జీవితాన్ని జీవిస్తామో దేవుని వాక్యాన్ని వివేచిస్తాడు, లోకాన్ని కూడా వివేచిస్తాడు. ఇది మంచిది కాదు అన్నప్పుడు దాని జోలికి వెళ్ళడు, ఇది మంచిది అని అన్నప్పుడు దాన్ని అనుసరిస్తాడు. రెండింటినీ కూడా బేరీజు వేసుకుంటాడు, తర్జన భర్జన చేసుకుంటాడు. ఇది దేవునికి వ్యతిరేకంగా ఉంది, ఇది పద్ధతి కాదు, దేవుడు దాన్ని అలా చెప్పడలేదు, ఒకవేళ అలా చేస్తే దేవుడు అంగీకరించడు అని గ్రహించి ఆ ప్రకారంగా వింటాడు. కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు అని అన్నాడు. కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడు అంటే ఎప్పుడైతే దేవుని ఆత్మానుసారంగా వాక్యాన్ని చదువుతూ గ్రహిస్తూ తెలుసుకుంటూ ఆ ప్రకారంగా జీవిస్తాడో ఎవరు కూడా ఆ వ్యక్తిని విమర్శించడానికి సరిపోరు. ఎందుకంటే అతనిలో ఆత్మజ్ఞానం ఉంది, అది అతని యొక్క మాటల్లో, అతని యొక్క జీవితంలో, లేకపోతే వారి యొక్క ప్రవర్తనలో అది అలాగలాగా గ్లో అవుతూ ఉంటుంది, ప్రతిఫలిస్తూ ఉంటుంది. తర్వాత మాట ఏమంటారండి? ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సును కలిగి ఉన్నవారము. ప్రభు మనస్సును ఎరిగి ఆయన, ప్రభుకు మనం బోధించక్కర్లేదు, బోధించలేము, మనం సరిపోం. కనుక ప్రభు మనసును తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించడం, మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వారము. కనుక ఎప్పుడైతే ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తామో మన జీవితాల్లో ఈ వాక్యం చక్కగా నెరవేరుతుంది. ఏ వాక్యం? యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగునుగాక అనే మాట మన జీవితాల్లో నెరవేరుతుంది. కనుక నీ హృదయాలోచనలు మాటలు, నా హృదయాలోచనలు, నా మాటలు దైవ అంగీకారంగా ఉండాలి అంటే ఇక్కడ ముందు నా హృదయాన్ని నేను శుభ్రం చేసుకోవాలి, క్లీనింగ్, శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోకుండా ఆ పాతది తీసేయకుండా క్రొత్తది రమ్మంటే రాదు. ఒకవేళ క్రొత్తది వచ్చినా ఈ పాతది కొత్తదాన్ని పాడు చేస్తుంది. అంచేత ముందు దీన్ని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోవాలి అంటే 1, 2, 3 విషయాలు ఇక్కడ నేను జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాను. అందులో మొదటిది ఏంటంటే, హృదయంలో నుంచి బయటకు వచ్చేటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలకు మనం ఒక ముగింపు పలకాలి, స్వస్తి పలకాలి. పలికి దైవ తలంపులతో, వాక్యంతో హృదయాన్ని నింపుకోవాలి. ఇది మొదటి విషయం. మన హృదయాన్ని మనం శుభ్రం చేసుకోవడంలో మొదటి పాయింట్ ఏంటంటే, హృదయంలోంచి వచ్చేటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలకు మనం ముగింపు పలకాలి, ఇంకొద్దు. మరి ముగింపు పలికి ఖాళీగా ఉంచకూడదు. ఎందుకంటే ఒక హృదయంలో ఒక దెయ్యం ఉంది, అది ఎంతకాలం ఈ ఇంట్లో ఉంటాను నేనని చెప్పి అది బయటికి వెళ్ళిందంట, బోరుగొట్టి వెళ్ళింది కదా అని ఈ ఇంటికి ఎలా దాన్ని ఇల్లంతా శుభ్రం చేసుకుని అలిగి ముగ్గులు పెట్టి చక్కగా చూసుకున్నాడట, ఖాళీగా ఉంచుకున్నాడు చక్కగా. ఈ లోపల అది తిరిగి వచ్చి, అబ్బో ఇంత విశాలం, ఇంతవరకు ఇరుకిరుగ్గా ఉండేది ఏదో ఉన్నాను నేను, ఇప్పుడు ఇంత విశాలంగా ఉంది, కనుక నేను ఒక్కదాన్ని ఉంటే ఏం బాగుంటుందని ఇంకో 7 దెయ్యాలు తెచ్చిందంట తనతో పాటు. తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యాలు తెచ్చిందని వాక్యంలో చదువుకుంటున్నాం మనం. కనుక ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టి దైవ తలంపులతో, వాక్యంతో మన హృదయాన్ని మనం నింపుకోవాలి. మొదటి విషయం హృదయాన్ని శుద్ధి చేసుకోవటంలో మొదటి విషయం. రెండో విషయం, దేవుడు ఏం చేయమన్నాడో అది చేయటమే. ఇంకా దానికి మనం క్వశ్చన్స్ వేయకూడదు. 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చారు, అలా చేయాలంతే. అంతే తప్ప ఇది పెద్ద తీవ్రమైనది కాదులే, ఇది చాలా తీక్షణమైనది కాదులే, ఇది పర్వాలేదులే అని అనుకుని సమర్థించుకుని మరి ఏదో చేయొద్దు. ఇది రెండో విషయం. మూడవది, వద్దు అని ఆయన ఏదైతే చెప్పారో దాని జోలికి వెళ్ళొద్దు.
వద్దు, కూడదు, కాదు, చేయొద్దు అని ఏదైతే చెప్పారో ఇంకా దాని జోలికి మనం వెళ్ళొద్దు. 4వది, అపవిత్రమైన దానిని విడిచి పవిత్రమైన వాటిని చేపట్టాలి. అపవిత్రమైనది ఏదైతే ఉందో మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మన హృదయాల్లో, మన ఆలోచనలో దానిని విడిచి పవిత్రమైన దానిని మనం చేపట్టే ప్రయత్నం చేయాలి. అప్పుడు మన మాటలు, మన హృదయ ధ్యానాలు దేవుని దృష్టికి అంగీకారయోగ్యంగా ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు, హృదయపూర్వకమైన వందనాలు. మీ స్వరాన్ని మాకు వినిపించి నడిపించినందుకు దేవా మీకు హృదయపూర్వకమైన వందనాలు. నిజమే తండ్రి, చాలా మాటలు మేము మాట్లాడతాం, అలవాటుగా ఈ ప్రార్థన మేము చేస్తాం. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగునుగా. కానీ మా తండ్రి, కొంచెం లోతుగా మేము ఆలోచన చేస్తే కొన్నిసార్లు ఆ ప్రార్థన చాలా హాస్యాస్పదంగా ఉండొచ్చు. నిన్ను కష్టపెట్టేదిగా, నిన్ను బాధ పెట్టేదిగా, నిన్ను మాకు దూరం చేసేదిగా కూడా ఆ మాటలు ఉండొచ్చు. క్షమించండి. కనుక మా హృదయాన్ని మేము శుద్ధి చేసుకుని పవిత్రపరచుకొని ఆ హృదయాన్ని మీ మాటలతో, వాక్యంతో మేము నింపుకొని ఒక పవిత్రమైన హృదయం, అందులో నుంచి వచ్చే ప్రతి మాట పవిత్రంగానే ఉంటుంది. అది మిమ్మల్ని గనపరిచేదిగా, ఆ మాటలు మాకు ఆశీర్వాదకరంగా ఉంటాయి కనుక అలాగూ జీవించడానికి మాకు నేర్పించండి. అయినా వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఈ జీవవాక్య ధ్యానాలు మేము ప్రారంభించి 4 సంవత్సరాలు మేము పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో ప్రవేశించగలిగాము. నీకు వందనాలు. ఈ 4 సంవత్సరాలు మీరు చూపిన కృప కొరకే వందనాలు నాయన. ఈ సంవత్సరం అంతా మీరు నడిపిస్తారని, ఆటంకాలు లేకుండా చేస్తారని నమ్ముతున్నాం. యేసయ్య మీకు వందనాలు. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి ప్రభు. వారికి ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం అన్ని రంగాల్లో కూడా తోడుగా నడిపించు. ఇగో తండ్రి, స్కూల్స్ ప్రారంభమయ్యాయి, బిడ్డలు తమ స్టడీస్ కొనసాగిస్తున్నారు. నూతనమైన తరగతుల్లో వారు చాలా జాగ్రత్తగా నేర్చుకునే ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి, రాబోయేటువంటి పరీక్షల కొరకు ఇప్పటి నుంచే వారు సిద్ధపడడానికి సహాయం చేయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలు, సిద్ధపడుతున్న బిడ్డలు కూడా ఆశీర్వదించండి. విదేశాల్లో ఉండే మా బిడ్డల కుటుంబాలను కూడా దీవించండి. వారి యొక్క ఉద్యోగాలు, చదువుల్లో తోడుగా నడిపించండి. చంటి బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాప్యులు ఉన్న వారిపై నీ కృప కుమ్మరించండి నాయన. వారికి ప్రతి అవసరత తీర్చు. వ్యాధి బాధల్లో, బలహీనతల్లో, చికాకుల్లో, సమస్యలు, ఆర్థికపరమైన ఒత్తిడిలో ఉన్నవారు ఉన్నారు తండ్రి. వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారి పరిస్థితుల్లో వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దైవ సేవకులందరినీ దీవించండి. దైవ సంఘాలన్నిటిని ఆశీర్వదించండి. సంఘ బిడ్డలు, విశ్వాసులపై నీ కృప కుమ్మరించండి నాయన. ఈ సేవ నిరాటంకంగా కొనసాగడానికి మాకున్నటువంటి ప్రతి ఆటంకాన్ని, కలగబోయేటువంటి ఆ ఆటంకాలన్నిటిని కూడా మీరే తొలగించి ప్రశాంతత దయచేయమని మా రాష్ట్రాన్ని, దేశాన్ని దీవించండి. మా రాష్ట్ర పరిపాలకులు, దేశ పరిపాలకులు, రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు, అధికారులు వీరందరిపై నీ కృప కుమ్మరించమని, నీతి న్యాయాలతో చక్కని పరిపాలనతో మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మనదినాహార నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. శోధనలను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. మరొకసారి జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తూ మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.